ఇంట్లో ఆడవాళ్ళు 365 డేస్ కష్టపడుతూనే ఉంటారు. హాలిడేస్ అని చూడరు, లేకపోతే ఫెస్టివల్స్ అని చూడరు. ఫెస్టివల్స్ అయితే ఇంకా ఎక్కువ కష్టపడుతూ ఉంటారు కదా! అంత కష్టపడుతూ ఉన్నా కూడా ఏదో ఒకరోజు భర్తతో ప్రేమ కోరుకుంటూ ఉంటారు. ప్రేమగా మాట్లాడు అంటూ ఉంటారు. ఆ ప్రేమను పంచడానికి మీకేం మాయరోగం? బయట వాళ్ళతో ప్రేమగా మాట్లాడతారు. వాళ్ళతో ప్రేమగా మాట్లాడతారు. ఇంట్లో వాళ్ళతో ప్రేమగా మాట్లాడతారు. మంచి ముచ్చట్లు చెప్తూ ఉంటారు. భార్యకి మాత్రం ప్రేమ పంచడానికి ఏదో మాయరోగం వీళ్ళకు. అసలు అదిగోని, ఇదిగోని అనేసి ఏమన్నా అడుగుతారా మిమ్మల్ని? అడగరు గదా! మంచిగా మాట్లాడని అడగడం తప్పైపోతదా వీళ్ళకి? అంటే భార్య దగ్గర ప్రేమ, కోపము అన్నీ అని చెప్పేసి చూపిస్తారు. ఆక్రోశాలు అన్నీ అనేసి అంటారు. ప్రేమ కూడా భార్య దగ్గర పంచాలి గదా! అది మాత్రం ఎందుకు మనసులో దాచుకోవడం? ఎవడికి గావాలి మనసులో దాచుకుంటే? ఒకటి గుర్తుపెట్టుకోండి. మా మనసులో అలాంటి వ్యత్యాసాలు లేవు అని చెప్పేసి అంటారు గదా! ఎవరైనా సరే బయట మీరందరి దగ్గర ప్రేమగా మాట్లాడి, భార్య దగ్గర మాత్రం కోపంగా లేకపోతే అగ్రెసివ్‌గా మాట్లాడుతూ ఉంటే ఎంత బాధేస్తది గదా! అరే! ప్రేమగా అందరితో మాట్లాడేటప్పుడు భార్యతో కూడా మాట్లాడితే ఏం పోతది మీకు? ఆహా! నేను అలాంటి కాదు, ఇలా కాదు, నాకి నీ పైన ప్రేమ లేకనే అవి తెస్తున్నానా, ఇవి తెస్తున్నానా, ఫుడ్ పెడుతున్నానా, నిన్ను మంచిగా చూసుకుంటున్నాను. అరే! ఫుడ్ అందరూ పెడతారు, బట్టలు అందరూ కొనిస్తారు. ప్రేమగా మాట్లాడడం ఒక భర్త మాత్రం